Hail the Supreme Being, the light of the cosmos. We offer our prayers. ఓం సాయిరామ్. ఓం నమో నారాయణాయ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనము ముక్కోటి ఏకాదశి గురించి తెలుసుకుందాము. ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి అనేది హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన రోజుల్లో ఒకటి. ఈ రోజుకు ఉన్న ఆధ్యాత్మిక ప్రాముఖ్యత, అంతరార్థము మరియు విశిష్టత గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ముక్కోటి ఏకాదశి రోజు వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయి అంటారు. అందుకే దీన్ని వైకుంఠ ఏకాదశి అంటారు. ఈ రోజున ఉత్తర ద్వారం ద్వారా స్వామిని దర్శించుకుంటే జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని, మరణానంతరం మోక్షం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం. ఈరోజు ముక్కోటి దేవతలు వైకుంఠానికి చేరుకొని శ్రీ మహావిష్ణువుని దర్శించుకుంటారు. ఆ సమయంలో మనం స్వామిని దర్శిస్తే ఆ దేవతలందరినీ దర్శించిన పుణ్యము లభిస్తుంది. అసలు వైకుంఠం అంటే పరమపదం అని, ఆందోళన లేని ప్రదేశం అని అంటారు. లౌకికంగా చూసుకుంటే ఆందోళన లేని ప్రదేశం ఉండదు. మరియు వైకుంఠానికి 7 ద్వారాలు ఉంటాయి. అవి దాటిపోతే మోక్షం లభిస్తుంది అంటారు. అసలు దీనికి అర్థం ఏమిటి? ముక్కోటి ఏకాదశి ఒక పండుగ మాత్రమే కాదు. అది మనలోని అంతర్గత శత్రువులైన కామ, క్రోధ, మద, మాత్సర్యాలు, లోభాలను జయించి పరమాత్మ వైపు ప్రయాణించమని గుర్తు చేసే ఒక పవిత్రమైన రోజు. ఈరోజు చంద్రుని ప్రభావం భూమిపై, మానవ శరీరంపై ఎక్కువగా ఉంటుంది. చంద్రుడు మనఃకారకుడు, మనసును శాసించేవాడు. ఏకాదశి నాడు చంద్రుని కదలికల వల్ల మనసులో అనవసరమైన ఆలోచనలు, అలజడి కలిగే అవకాశం ఉంటుంది. ఉపవాసం ఉండటం వల్ల మనసు నియంత్రణలోకి వచ్చి ప్రశాంతత లభిస్తుంది. ఏకాదశి రోజు భూమికి, చంద్రునికి మధ్య ఉండే మ్యాగ్నెటిక్ ఫోర్స్ వల్ల శరీరంలోని జీర్ణ వ్యవస్థపై ఒత్తిడి పడుతుంది. అందుకే ఈరోజు తేలికపాటి ఆహారము లేదా ఉపవాసం చేయడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తవని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాకుండా చంద్రుని ప్రభావం వల్ల బ్రెయిన్ వేవ్స్ ఆధ్యాత్మిక చింతనకు అనుకూలంగా ఉంటాయి. అందుకే ఈరోజు చేసే విష్ణు సహస్రనామ పారాయణ లేదా నామస్మరణ, ధ్యానము రెట్టింపు ఫలితాలను ఇస్తాయి. ఏకాదశి అంటే సంస్కృతంలో 11 అని అర్థం. ఆధ్యాత్మికంగా మన శరీరంలో 11 ముఖ్యమైన భాగాలు ఉన్నాయి. అవి 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 1 మనసు. 5 జ్ఞానేంద్రియాలు అంటే బయట ప్రపంచం నుండి సమాచారాన్ని లోనికి చేరవేసే సాధనాలని జ్ఞానేంద్రియాలు అంటారు. అవి కన్ను, ముక్కు, నాలుక, చెవి, చర్మము. వీటి ద్వారా మనం ప్రపంచాన్ని చూస్తాం. వీటిని అదుపులో ఉంచుకోకపోతే చెడు విషయాల లోపలికి ప్రవేశించి మన మనసును కలుషితం చేస్తాయి. 5 కర్మేంద్రియాలు పనిచేసే శక్తిని ఇచ్చేవి. మన మనసులోని ఆలోచనలను ఆచరణలో పెట్టడానికి ఉపయోగపడే అవయవాలే కర్మేంద్రియాలు. అవి వాక్, మాట్లాడటం. 2వది పాని అంటే చేతులు. 3వది పాద, నోరు. 4వది పాయువు, మలద్వారము. 5 ఉపస్థ, జననేంద్రియం ఆర్ జెనిటల్స్. ఇది శరీర అవయవం మాత్రమే కాదు, అది ఒక ముఖ్యమైన శక్తి కేంద్రం. వెన్నుముక దిగువ భాగంలో ఉండే స్వాదిష్టాన చక్రంలో, రూట్ చక్రలో ఉపస్థ కనెక్ట్ అయి ఉంటుంది. ఈ చక్ర మన క్రియేటివిటీని, లైంగిక శక్తిని మరియు మన ఎమోషన్స్ని రూట్ చక్ర కంట్రోల్ చేస్తుంది. ఆధ్యాత్మిక సాధనలో ఉపస్థ ద్వారా వచ్చే శక్తిని గ్రహించి దానిని ఓజస్సు లేదా ఊర్ధ్వముఖ ప్రాణశక్తిగా మార్చటం ముఖ్యం. దీనినే బ్రహ్మచర్యం అని పిలుస్తారు. అంటే రూట్ చక్ర నుంచి అప్వర్డ్స్కి ఎనర్జీస్ని పంపించడం అన్నమాట. ఈ ఉపస్థ నియంత్రణ వల్ల ఇంద్రియ నిగ్రహం సాధించవచ్చు. ఇంద్రియ నిగ్రహం సాధించిన వ్యక్తికి మనోస్థైర్యము మరియు ధ్యానంలో ఏకాగ్రత పెరుగుతాయి. మనం చేసే కర్మలు మంచి లేదా చెడు వీటి ద్వారానే జరుగుతాయి. వీటినన్నింటినీ నడిపించేది మనస్సు. ఏకాదశి రోజు 10 ఇంద్రియాలతో పాటు మనసును భగవంతునిపై లగ్నం చేయాలని చెబుతారు. ముక్కోటి ఏకాదశి సంవత్సరంలో ఒకసారి వస్తుంది, కానీ నెలలో మనకు 2 ఏకాదశులు వస్తాయి. ఈ రోజునైనా మనం బ్రహ్మముహూర్తంలో లెగిసి స్నానం చేసి ధ్యానం చేయటం వల్ల మన ఇంద్రియాలను అదుపులోకి తెచ్చుకొని వాటిని లౌకిక విషయాల నుండి మళ్లించి భగవంతుని వైపు తిప్పడమే నిజమైన ఏకాదశి.
ఇలా ఈ 11 ఇంద్రియాలను నిగ్రహించటం వల్ల మనలో ఉన్న 7 ద్వారాలు అంటే 7 చక్రాలను యాక్టివేట్ చేయడం ద్వారా వైకుంఠానికి చేరగలం. అంటే ఆందోళన లేని ప్రదేశం, ప్రశాంతమైన ప్రదేశం ఇదే మోక్షం అని అర్థం. ఆధ్యాత్మికత అంటే సన్యాసం తీసుకోవాలి లేదా శరీర త్యాగం చేయాలని అనుకుంటాం, కానీ అది లైఫ్ స్టైల్ చేంజ్. ప్రతిరోజు కొంత సమయం ధ్యానం చేయడం ద్వారా అంతర్గత శక్తిని పెంచుకోవచ్చు. ఇది నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని పెంచుతుంది. మనకు ఉన్నదానితో తృప్తి చెందుతూ అందరితో మరియు ప్రకృతితో కృతజ్ఞతాభావంతో ఉండటానికి తోడ్పడుతుంది. Hail the Supreme Being, the light of the cosmos. We offer our prayers.